వెల్కమ్ టు మై చేతన ప్రియాస్ కిచెన్. కుకింగ్ మేడ్ సింపుల్, ఫ్లేవర్స్ మేడ్ స్పెషల్. ఈరోజు ఆంధ్ర స్పెషల్ అయిన చాలా ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీ అయిన గోంగూర మటన్ని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. కాస్త ఇలాంటి రెసిపీస్కి కొద్దిగా ఆయిల్ వేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటాయి. 1/2 kg మటన్కి 2 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకున్నాను. ఇందులోనే కాస్త కరివేపాకును వేసి కుక్ చేసుకోవాలి. మటన్ని క్లీన్ చేసి ఇలా పక్కన పెట్టేసుకుంటున్నాను. దీనికి గరం మసాలాని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నామంటే ఫ్లేవర్ చాలా ఫ్రెష్గా టేస్టీగా బాగుంటుంది. దీనికి ఒక పాన్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ ధనియాలు, 2 ఇలాచీలు, 2 లేదా 3 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, సోంపు, ఎండుమిర్చిని కూడా వేసుకున్నామంటే కర్రీకి ఫ్లేవర్ అండ్ కలర్ రెండు చాలా బాగుంటాయి. అవి రోస్ట్ అయిన తర్వాత అదే పాన్లో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. గోంగూర లేతగా ఉంటే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా అందులో వచ్చే వాటర్ తోటే గోంగూర ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. లేదంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకొని ఇలా సాఫ్ట్గా గోంగూరని కుక్ చేసేసుకోవాలి. చూడండి, వాటర్ ఏం యాడ్ చేయకుండానే గోంగూర ఇలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో మటన్ని యాడ్ చేసేసుకుందాం. ఇవి చల్లారిన తర్వాత గరం మసాలాని కూడా కోర్స్గా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా నేనైతే మటన్ లేతగా ఉంది కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను. లేదా కాస్త ముదురుగా ఉన్న గట్టి మటన్ అయితే ప్రెషర్ కుక్కర్లో సాల్ట్ అండ్ పసుపు వేసేసుకొని 3 to 4 విజిల్స్ పెట్టేసుకున్నామంటే ఈ స్టేజ్లో మటన్ యాడ్ చేసేసుకోవచ్చు. మటన్ వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్టు, పసుపు, కారం, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న గరం మసాలా 1.5 to 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. మసాలాలో రెడ్ చిల్లీస్ వేసుకున్నాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి. మటన్ని ఇలా ఎప్పుడైనా స్లోగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే స్లో కుక్ తోటి టేస్ట్ చాలా బాగుంటుంది. మటన్ పీస్ కూడా చాలా టెండర్గా బాగుంటుంది తినేటప్పుడు. కాస్త టైం ఇచ్చి ఇలా కుక్ చేసుకుంటే కాస్త డిఫరెంట్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇవి ఇలా ఒక 15 to 20 మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులో నేను ఒక 700 ml ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మటన్ పీస్ని చెక్ చేసుకుంటూ ఉండాలి, ఓవర్ కుక్ కాకుండా. చూడండి, ఇలా వాటర్ హాఫ్ ఎవాపరేట్ అయ్యేసరికి మటన్ చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు 1 or 2 టమాటాస్ని కట్ చేసేసుకొని వేసుకోవాలి. చిల్లీస్ని కూడా ఒక 4 to 5 చిల్లీస్ని ఇలా స్లిట్ చేసేసుకొని యాడ్ చేస్తున్నాను. గోంగూరలో ఎప్పుడైనా ఇలా గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకున్నామంటే స్పైస్ నచ్చే వాళ్ళకి చివరిగా ఇవి నంచుకొని తినడానికి చాలా టేస్టీగా బాగుంటాయి. గ్రేవీ కాస్త దగ్గర పడుతున్నప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసేసుకొని కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ ఇలా కుక్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ కూడా అడ్జస్ట్ అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న గోంగూర మటన్ని వేడివేడి రైస్లో కానీ బగారా రైస్తో కానీ రాగి ముద్దకైనా చాలా టేస్టీగా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు like, share, subscribe for more recipes. Thank you for watching.